తెర వెనక్కి వెళ్లిన తెలంగాణ వాదం మళ్లీ తెర ముందుకొచ్చేసింది. బైపోల్ ఫలితాల్లో బలంగా కనిపించిన సెంటిమెంట్ తో తిరిగి తెలంగాణ వాదనకు బలం చేకూరినట్లయింది. తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో తెరాసతో పాటు తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థి నాగన్ జనార్దన్ రెడ్డిలు గెలవడంతో మరొక్కసారి ప్రజలు భావోద్రేకానికి లోనయ్యారని చెప్పక తప్పదు. ఈ గెలుపులన్నీ ముందే ఊహించినప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే కేసీఆర్ తెరాస పార్టీకి పోలైన ఓట్లు కొంచెం తగ్గడం. ఈ పరిణామాల్ని గమనిస్తున్న వాళ్లు తెరాస పరపతి కొంచెం తగ్గినా అది రగిలించిన తెలంగాణ వాదం మాత్రం ఇంకా బలంగానే ఉందంటూ విశ్లేషిస్తున్నారు. ఒక సందర్భంలో బుధవారం నాడు కేసీఆర్ ఆ విషయాన్ని ఒక రకంగా ఒప్పుకున్నట్లే కనిపించింది. మేము ఓడిపోయినామని నేను అనుకోవడం లేదు. అక్కడ తెలంగాణ వాదమే గెలిచింది. ఆ సీట్లో మేము ప్రయత్నం చేసినాం, బీజేపీ ప్రయత్నం చేసింది. మేము ఒకసారి ఒకలం పైచి ఒకసారి ఒకలం కిందికి అయ్యి చివరికి తెలంగాణ వాదం వచ్చింది. మాకు ఇద్దరికి వచ్చిన ఓట్లు తీసుకుంటూ కలిపితే అసలు 70% పైన తెలంగాణ వాదానికి మహబూబ్నగర్లో పడ్డాయి. సాంకేతికంగా టీఆర్ఎస్ పార్టీగా స్వల్ప తేడాతోని మేము ఆ సీటు గెలుచుకోలేకపోయినా తెలంగాణ వాదానికి జరిగిన పెద్ద నష్టమేం లేదు. డెఫినెట్ గా తెలంగాణ వాదమే గెలిచింది. తన సొంత నియోజకవర్గంలోనే బీజేపీ గెలవడాన్ని ఆయన ఆ విధంగా సమర్థించుకున్నారన్నమాట. తాము ఓడినా తెలంగాణ వాదం మాత్రం ఓడిపోలేదంటూ కేసీఆర్ తెలివిగా తప్పించుకున్నారు. ఇక ఇంతటి భంగపాటును కాంగ్రెస్ నాయకులు తేలిగ్గా కొట్టిపారేస్తున్నా లోపల మంటలు రగిలిపోతున్నది మాత్రం ముమ్మాటికి నిజం. తెలంగాణ తెచ్చేది ఇచ్చేది మేమే, మా పార్టీనే అంటూ ఎన్నెన్ని బేచజాలకు పోయినా కాంగ్రెస్ ను ఓటర్లు నమ్మడం లేదనే రుజువులు కనిపించాయి. ఇది ఒక రకంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో మరోసారి వాళ్ల భవిష్యత్ పట్ల వాళ్లకు భయాల్ని రేకెత్తించింది. ఇన్నాళ్లు ప్రత్యేక తెలంగాణ అంశాన్ని సోనియా పరిశీలిస్తున్నారంటూ దాటవేత ధోరణి కనబర్చిన వాళ్లంతా ఇప్పుడొచ్చిన ఫలితాల సరళిని చూసి కంగు తింటున్నారు. తెలంగాణ ఇచ్చేస్తే ఇటువంటి పరిస్థితి వచ్చుండేది కాదని, ఇప్పటికైనా ఇచ్చేయాల్సిందేనంటూ హడావుడి స్టేట్మెంట్ జారీ చేసేశారు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీంట్లో బాధ్యత వహించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. మేము డిమాండ్ చేస్తున్నాము, సరైన సంకేతనాలు ఢిల్లీకి పంపించాలి. ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలపరుస్తుంది, ముందుకు వెళ్ళటానికి ఒక అవకాశం ఉంటుంది. ఇది ఒక గుర్తించి హైకమాండ్ని మబ్బు పెట్టకుండా సరైన రిపోర్ట్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన. కొంతకాలంగా కేశవరావును ముందుకు నెట్టి వెనక నుంచి కథా కమామషు నడిపిస్తున్న టీ కాంగ్రెస్ నేతలు ఇప్పుడేం చేస్తారో చూడాలి. కేశవరావు దుందుడుకు స్టేట్మెంట్లు, ఆయనకు చేసిన చేటును వాళ్లు గమనిస్తూనే ఉన్నారు. పిసిసి అధ్యక్ష పదవి, సిడబ్ల్యూసి పదవితో పాటు రాజ్యసభ సభ్యత్వాన్ని రెండోసారి పొడిగించకుండా ఆయనకు అధిష్టానం చెక్ పెట్టినట్లయింది. ఇన్నాళ్లు వాళ్లంతా తెలంగాణ అంశాన్ని పట్టుకుని ఢిల్లీలో ఎన్నెన్ని లాబియింగులు చేసినా ఫలితం మాత్రం లేకపోయింది. ఇక లాభం లేదనుకుని మొన్న జరిగిన ఉప ఎన్నికలకు అందరూ దూరంగా ఉండిపోయారు. ఇప్పటికే అలిగి ఆవేశం మీదున్న కేశవరావు అయితే ఏకంగా సీఎం, పిసిసి చీఫ్లు ఇద్దరూ కాంగ్రెస్ ఓటమికి బాధ్యత తీసుకోవాలంటూ బగ్గుమన్నారు. తెలంగాణ లోపల ఎలక్షన్స్ అయినాయి, మహబూబ్ నగర్ లో ఎలక్షన్స్ అయినాయి. మహబూబ్ నగర్ లో 3 సార్లు ఎంపీగా ఉన్న జైపాల్ రెడ్డి గారు, 4 సార్లు ఎమ్మెల్యే ఉన్న జైపాల్ రెడ్డి గారు ఒక్కసారి పిలిచి ఎవరిని క్యాండిడేట్ పెడుతున్నా మాట్లాడారండి. తెలంగాణకి నేను సిడబ్ల్యూసీలో ఉన్నాం, నేను పిసిసి ప్రెసిడెంట్ చేసి నేను ఇట్లా తెలంగాణలో ఎలక్షన్స్ అవుతా ఉన్నాయి, మనం ఏమి చేద్దామని ఒక్కసారి మాట్లాడారా? హనుమంతరావు పిసిసి ప్రెసిడెంట్ ఒక్కసారి మాట్లాడారా? మీరు తెలంగాణ వాళ్ళతోనే తెలంగాణ ఎలక్షన్ మాట్లాడకూడదని ఆంధ్రాతో క్లిక్ చేసుకొని వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటా అంటే రిజల్ట్స్ ఏమొస్తాయి ఇప్పుడు మీరు చూసారు. మీరు ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ అంటే ఇది ఆంధ్ర లీడర్షిప్ ఉందని ముఖ్యమంత్రి ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, పిసిసి కూడా దాన్ని సెకండ్ రెస్పాన్సిబిలిటీ పెట్టాలి. అసలు ఈ ఓటమిని అందరూ ఊహించిందే అయినా కాంగ్రెస్ కొన్ని చోట్ల రెండో స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోవడం పట్ల తీవ్రమైన చర్చ జరుగుతోంది. సీమాంధ్ర నాయకుడు కావూరి సాంబశివరావును పిలిపించుకుని సోనియా పరిస్థితిని విశ్లేషించి ఆగ్రహంతో ఊగిపోయారనే వార్తలు వచ్చాయి. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పనేవీ లేదు. మొన్నటికి మొన్న తన కొడుకు యూపీ ఎలక్షన్లలో చేసిన నిర్వాకాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయిపోయిన సోనియమ్మ ఇక్కడ ఏపీలో జరుగుతున్న పరాజయాల పరంపరను ఇక స్వయంగా పర్యవేక్షిస్తానంటూ తెగేసి చెప్పిన వార్తలు వచ్చాయి. రాష్ట్ర కాంగ్రెస్ తో పాటు అధికార పార్టీగా కూడా ప్రభుత్వ పరంగా 2 ఏళ్లుగా అది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు రెండు. మొదటిది తెలంగాణ ఇష్యూ అయితే రెండోది జగన్ రూపంలో కనిపిస్తున్న ప్రతిపక్షం. ఈ రెంటిని నాంచుతూ చిన్నదిగా చేసి చూసుకుంటూ ఆ పార్టీ తనని తానే మభ్యపెట్టుకుంటోంది.
అవకాశవాద ధోరణితో ఆలోచించి రేపటి రోజున ఒక కేసీఆర్ ని ఇంకో జగన్ ని తన వైపు లాక్కోవడానికి పాచికలు వేయవచ్చనే ఆలోచనలు కూడా చేస్తోంది. నిజానికి కేసీఆర్ జగన్లిద్దరూ ఒక రకంగా దానికి మింగుడు పడకుండా గొంతులో పచ్చి వెలక్కాయలా అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తూ పోతున్నారు. అందుకే ఇప్పుడు ఈ రెండు సమస్యల మీద అది దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు జగన్ కోవూరు గెలుపుతో తన బలం రెండింతలై రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఈ పరిణామాలతో రేపటి 18 ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఆయన పార్టీకి అనుకూలంగా కనుక వస్తే ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి గోడదూకుళ్ల సమస్య ఎక్కువైపోతుంది. దాన్ని కట్టడి చేయలేకపోతే మాత్రం ప్రభుత్వం కుప్ప కూలిపోయే ప్రమాదం కూడా పొంచుంది. ఇక కృష్ణ పరమాత్ముడిలా ఈసారి చెయ్యడ్డు పెట్టి దాన్ని ఆదుకోవడానికి ఇంకో చిరంజీవి మాత్రం లేరు. ఈ విషమ సమస్యకు పరిష్కారం కేసీఆర్ వంటి వాళ్లను చేరదీసి పని కానిచ్చుకోవడం ద్వారా మాత్రమే వీలవుతుంది. ఇవన్నీ చేయలేని పక్షంలో కాంగ్రెస్ ముందున్న ఏకైక మార్గం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి మిగతా రాజకీయ పార్టీల కార్యకలాపాల్ని పూర్తిగా నియంత్రించి తద్వారా ప్రయోజనాల్ని పొందటం. ఒక చిన్న బై ఎలక్షన్స్ ఎపిసోడ్ రాజకీయంగా ఒక తేనెతుట్టెను కదిపినట్లయింది. కాంగ్రెస్ ముందు పెను సవాళ్లను పేర్చేసింది. ఒకవైపు పెరిగిపోతున్న ప్రాంతీయ పార్టీల ప్రాబల్యంతో తలపట్టేసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ అటువంటి పార్టీల ప్రాపకంతోనే ఢిల్లీలో అధికారం చెలాయిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం నడిపిస్తున్న అనునిత్యం ఆయా పార్టీల బ్లాక్మెయిలింగులతో దినదిన గంటం నూరేళ్ల ఆయుష్గా నెట్టుకొస్తున్న వైనం దానిది. సౌత్ ఇండియాలో ఒకే ఒక ఆంధ్రప్రదేశ్లో వెలుగుతున్న దాని ప్రభావం తాజా పరిణామాలతో గాల్లో దీపంలా కొట్టుకుంటోంది. వీటికి ఒక్క అభయహస్తం మాత్రమే సరిపోదు. 2 చేతులు అడ్డు పెట్టుకుని కాపాడుకోవాలి. ఒక చెయ్యి దానిదే ఉంటే మరి ఆ రెండో చెయ్యి ఎవరిది? జగన్దా, కేసీఆర్దా, లేక ఆ ఇద్దరిదా? డైస్ ప్లీజ్.